మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ప్రకాశం జిల్లాలో స్టూడెంట్స్ కోసం టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. టాలెంట్ హంట్ అంటే దాంట్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది స్కూల్ లెవెల్‌లో. దాంతో పాటు గ్రీన్ ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర మొక్కలు పెంచాలనేది కాన్సెప్ట్‌తో డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీన్ ఛాలెంజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఫస్ట్ ఇనిషియేట్‌గా రోటరీ క్లబ్ వోళ్ళు ముందుకొచ్చారు. ఒక 10 క్లబ్‌లు జేసీఐ, లయన్స్ ఇలా అన్ని క్లబ్బుల్ని కలుపుకొని, అలాగే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వీళ్ళందరినీ కలుపుకొని, హాస్పిటల్స్ కానీ, లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళని కలుపుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలైనా మొక్కలు పెంచడానికి టైం కేటాయిస్తే ఆరోగ్యకరమైన ఆహారం ఇంట్లోనే పండించుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఫోన్‌కు దూరంగా పిల్లల్ని, ఫ్యామిలీని దూరంగా ఉంచి ఒక 10 నిమిషాలైనా ఫ్యామిలీ మొత్తం ఆనందంగా గడుపుతా ఇంట్లో కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం మందులు వాడకుండా, కెమికల్స్ వాడకుండా నేచురల్‌గా పండించుకోవచ్చు. ఓల్డెన్ డేస్‌లో మనకి ఇంటానికే పెరడు ఉండేది. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లాగా మామూలుగా సిటీస్‌లో పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనేది మేము ఫుడ్ లిటరసీ క్యాంప్‌లో ఫ్రీగా కండక్ట్ చేస్తాము. టాలెంట్ హంట్ క్యాంపస్‌లో ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఫ్రీ ఫుడ్ లిటరసీ క్యాంప్ జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకుంటే పిల్లలు ఎలా పెంచాలి ఏందనేది ట్రైనింగ్ మేము ఇస్తాము. ఫ్యామిలీస్‌కి, అది పేరెంట్స్‌కైనా, టీచర్స్‌కైనా, స్టూడెంట్స్‌కైనా. దాంతో పాటు విత్తనాలు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. దీనికి స్పాన్సర్ చేస్తుంది రోటరీ క్లబ్ వాళ్ళు. ఇలాగే టాలెంట్ హంట్ కాంపిటీషన్ కూడా సండే జరుగుతుంది. దీనికి స్పాన్సర్స్ రెడీ ఉన్నారు. సండే టాలెంట్ హంట్ ఫుడ్ లిటరసీ క్యాంప్ జరిగింది. స్కూల్స్ లో జనవరి దసరా హాలిడేస్ తర్వాత నుంచి సంక్రాంతి హాలిడేస్ అంటే సంక్రాంతి పండుగ వరకు గ్రీన్ ఛాలెంజ్ కాంపిటీషన్ జరుగుతూ ఉండేది సార్. అందులో బాగా పెంచిన పిల్లల్ని ప్రతి స్కూల్ నుంచి ఒక 10 మెంబర్స్ తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఒక 200 మెంబర్స్ తో మళ్ళీ డ్రాయింగ్ కాంపిటీషన్, 200 మెంబర్స్ తో గ్రీన్ ఛాలెంజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. దాంట్లో విన్నర్స్ కి మొదటి బహుమతిగా 5,000, రెండో బహుమతిగా 3,000, మూడో బహుమతి 2,000, 10 కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము. దీనికి స్పాన్సర్స్ చాలా మంది ముందుకు వచ్చున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏం లేదు, చిన్న పిల్లలు ఫోన్ కి అడిగి వర్చువల్ ఆటిజం బాధిన పడకుండా పేరెంట్స్ వాళ్ళని డివియేట్ చేయడానికి ఏదో ఒక రీక్రియేషనల్ యాక్టివిటీస్, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, యోగా కానీ, డాన్స్ కానీ, ఏదో ఒక అడిషనల్ యాక్టివిటీస్ నేర్పిస్తుంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్ లేక పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపం, మనం తినే ఆహారంలో పోషక విలువలు లేక, పండించే భూమిలో పోషకాలు సరిగా లేకపోతే ఆటోమేటిక్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంటి దగ్గర మందులు వాడకుండా ఆహారం ఎలా పండించుకోవాలనేది మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. కాంపిటీషన్ ఆల్రెడీ మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ ఉన్న ఒంగోలు 1 or 2% ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అందరు భాగస్వామ్యం అవుతారు. మాకు ఏంటంటే ప్రతి స్కూల్ యాజమాన్యం కానీ, కాలేజీ యాజమాన్యం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ కానీ పిల్లల్ని ప్రోత్సహిస్తే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు స్క్రీన్ అడిక్షన్ బారిన పడకుండా వీలైనంత వరకు ఒక మంచి వ్యాపకంతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మన జాతిపిత మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా ఫ్రీడమ్ బర్డ్స్ ఆధ్వర్యంలో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి సహకారంతో ఈరోజు పిల్లల్లో నైపుణ్యతను వెనుకతీసేందుకు, వాళ్ళలో సృజనాత్మకను పెంపొందించేందుకు ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం అనేది మంచి శుభ పరిణామం. ఏదో డ్రాయింగ్ పోటీలు పెట్టడమే కాదు, ఆ డ్రాయింగ్ పోటీలలో కూడా ఒక పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వాతావరణం కాలుష్యం లేకుండా ఉండేందుకు, అలానే ఈ ప్లాస్టిక్ నివారణ కోసం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే అందుకోసం వాళ్ళలో ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఆ పోటీలు పెట్టడం అనేది కూడా ఈరోజు మాల్యాద్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. భవిష్యత్తు తరాలకి స్వచ్ఛ భారత్ ఏ విధంగా ఉండాలనేది ఈ డ్రాయింగ్ పోటీల ద్వారా చిన్నతనం నుంచి వాళ్ళకి అలవాటు చేయడం అనేది మంచి పరిణామం అని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినందుకు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపు.